హలో బ్యూటిఫుల్ పీపుల్, ఒంటికాల మీద తపస్సు చేద్దామని ట్రై చేశాను సార్. బెక్కి పడిపోయాను. ఏ అమ్మాయి నాకు అది చూడదు సార్. సన్యాసం తీసుకోవడం నాకు దిక్కు. అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే హ్యాపీగా ఉండాలి కానీ ఇలా సన్యాసం తీసుకుంటానంట విట్రా. చక్కగా 3.5 లక్షలు పెట్టి బర్మా ఫుడ్ జంక్షన్ స్టార్ట్ చేయు. నేను కూడా బిజినెస్ ఇలాగే స్టార్ట్ చేశాను. లోక జ్ఞానం తెలిసినోడు కాబట్టి మంచి మాట చెప్తే జాగ్రత్త విను. నీ కష్టాన్ని నమ్ముకొని ఏదైనా స్టార్ట్ చేసావు అనుకో పైకి ఎదుగుతావు. అమ్మాయిని నమ్ముకొని వెనకాల కుక్క పిల్లలా తిరిగావు అనుకో నేల నాకించేస్తారు. అలానే అందరు అమ్మాయిలు అలా ఉంటారని చెప్పట్లేదు భయ్యో. రీసెంట్ గా నా ఫ్రెండ్ కి జరిగింది కాబట్టి ఈ వీడియో మీ అందరికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఈ స్టోరీ చెప్తున్నాను. లైఫ్ లో కష్టపడడానికి చాలా అవకాశాలు వస్తాయి. నిజం చెప్పండి, ఈ బొడ్డుడంత ఏజ్ లో ఉన్నప్పుడు మన అందరం కూడా ఐఏఎస్ లు డాక్టర్లు ఐపీఎస్ అయిపోదాం అనుకున్నావా లేదా? నేనైతే ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మా నాన్నలాగా ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. మీరేమవుదాం అనుకున్నారు కమెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. ఇదిగో ఈ బుజ్జి పాప డాక్టర్ అవుతుందంట. నిజం చెప్తున్నానండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ మీకు షేర్ చేసినట్లయితే అండ్ మీరు ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే కనుక లైఫ్ లో మీ గోల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని అర్థం అనమాట. ఆ మాక్టైల్ తాగుతుంది మరి ఎవరో కాదు, మా పోతరాజ్ పెద్దనాన్న. చాలా మంది నన్ను ఇన్స్పైర్ చేసుకొని నన్ను చూడడానికి అయితే వస్తున్నారు అనమాట. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్ జై హింద్, జై శ్రీరామ్, బాయ్.